నిన్న ఏదైతే మొన్న మాట్లాడిన క్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కాదు అసలు ఇంజనీరింగ్ చదువుకుంటున్న వాళ్ళంతా ఇంజనీరింగ్ క్రిమినల్స్ వేస్ట్ అని చెప్పేసి నిన్న ఏదైతే అన్నాడో దాని మీద ఒక ఇంజనీర్గా ప్రభుత్వ కళాశాలలో చదువుకొని మేము ఇంజనీరింగ్ చదవాలంటే ఫస్ట్ ఒక 10th పాస్ కావాలి, ఇంటర్మీడియట్ పాస్ కావాలి, తర్వాత ఎంసెటో ఈసెటో రాస్తే మాకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. తర్వాత మేము ఎంటెక్ చేయాలంటే గేట్ రాయాలి, పిహెచ్డి చేయాలంటే పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇవేమీ తెలియని చదువు రాని ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వీడిని అడిగింది ఏంది, వీడు చెప్పింది ఏంది, ఈ భాష మేము మాట్లాడొద్దు అనుకున్నాం. కానీ మా ఇంజనీర్లను వ్యక్తిగతంగా దూషించింది కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతుంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనికి శాతగానటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతుంది ఏంది, ఆ టీచర్లను వాళ్ళందరినీ రమ్మన్న దేనికి, వివిధ దేశాలకు ఫిన్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, దేశాలను సందర్శించి వచ్చినటువంటి టీచర్లకు అందరికీ వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళు మాట్లాడాలి. ఈయన మాట్లాడి అక్కడ ఏమని చెప్తాడు, ఓ మీటింగ్ పోతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నంత మాత్రాన గొప్పోళ్ళు అవుతారు అంటారు, ఇంకో మీటింగ్ పోయి జర్మన్ నేర్చుకోవాలి, ఫ్రెంచ్ నేర్చుకోవాలంటాడు. ఇంకోసారేమో ఆయన ఏం మాట్లాడుతుండో అని అర్థం కాదు, ఏడికి పడితే ఎటు పడితే అటు మాట్లాడుతుండు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంజనీర్గా మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశాన్ని భవిష్యత్ నిర్మాతలంగా ఇంజనీర్లు ఇక్కడ నుండి పుడుతురు. మీకు ఒకటే మాట చెప్తా, ఎందుకంటే ఈయనకు చదువు రాదు, తెలివి లేదు కాబట్టి నా గురించి ఎంత చెప్పుకున్నా వేస్ట్. గతంలో ఈ రాష్ట్రంలో టీ హబ్ అనే ఇన్నోవేషన్ సెంటర్ లేకుండే, కానీ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంజనీర్స్ చాలామంది ఉత్పత్తి అవుతారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి టీ హబ్ అనే ఒక ఇన్నోవేషన్ సెంటర్ను పెడితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెడితే 2300 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. అవన్నీ పెట్టిన వాళ్ళు ఇంజనీర్లే, తెలుసుకో ఫస్ట్ నువ్వు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఐటీ ఉద్యోగాలు ఏవైతే ఉండేనో ఐటీ ఉద్యోగాలు కూడా మన రాష్ట్రంలో ఇంతకుముందు అంటే 2014 కంటే ముందు 2,70,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య 10 లక్షలకు పెరిగింది. మేము ఇంజనీర్లు కడుతున్న ట్యాక్సుల మీద, మా ఇన్కమ్ ట్యాక్స్ మీద, మేము కడుతున్నటువంటి మా జీతాల మీద ట్యాక్సులతో బతుకుతున్న ప్రభుత్వం నీదిరా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఇంజనీర్లను వ్యతిరేకిస్తున్నావు. అరే ఇంజనీరింగ్ గురించి నీకేం తెలుసు, నువ్వేం చదువుకున్నావు చెప్పు, నీ సర్టిఫికేట్ బయట పెట్టు, ఫస్ట్ నీకేం చదవచ్చో చెప్పు, తర్వాత ఇంజనీర్ల గురించి మాట్లాడతావు. ఇంజనీర్ అంటే జాబ్కి అప్లికేషన్ రాసుకొని పోయేటోడు కాదు. మాకు ఉండేది ఒక రెజ్యూమ్ తయారు చేసుకుంటాం, రెజ్యూమ్ ఇస్తాం. ఒక సివిల్ ఇంజనీర్ నేను బెండింగ్ మూమెంటు, షేర్ ఫోర్సు, లోడ్ క్యాలిక్యులేషన్ చేస్తా, ఫ్లో క్యాలిక్యులేషన్ చేస్తా, నదులలో నీళ్ళు ఎట్లా పోతున్నాయి ఫ్లో క్యాలిక్యులేషన్ చేస్తా. ఒక మెకానికల్ ఇంజనీర్ అయితే ఒక కొత్త టూల్ను కనిపెడతాడు, లేకపోతే ఒక కార్ల కంపెనీ లేకపోతే ఒక ట్రైన్ల కంపెనీ పెడితే మెకానికల్ ఇంజనీర్ పనిచేస్తాడు. కరెంట్ రావాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ పనిచేస్తాడు. ఒక చిప్ తయారు చేయాలంటే ఐటీ ఇంజనీర్ పనిచేస్తాడు. ఏ ఇంజనీర్ ఎక్కడ పనిచేస్తాడో తెలియకుండా నువ్వు ఇంజనీర్ల గురించి మాట్లాడేంత గొప్ప నేను ఫస్ట్ చదువుకో నువ్వేదన్నా. అండ్ అదే క్రమంలో ఇంకోటి అంటున్నా, నిన్నటి దాకా నీ దగ్గర సిఎస్ చేసిన ఆయన రామకృష్ణారావు కూడా ఇంజనీరే, నీ దగ్గర మొన్నటిదాకా నీ ఆఫీస్లో పనిచేసిన అజిత్ రెడ్డి కూడా ఇంజనీరే. అందరు ఇంజనీర్లను పెట్టుకొని పని చేసుకుంటే ఇంజనీరింగ్ చదువు వేస్ట్ అంటాడు. అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నిన్ను అడుగుతుంది ఏంది, మేము అడిగింది ఏంది? నిన్ను అడిగింది ఫీజు రియంబర్స్మెంట్ అడిగినాం. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా, ఇయ్యలేదా? నువ్వు అన్నావు కదా గత ప్రభుత్వం అప్పు పెట్టిపోయింది. గత ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 19,500 కోట్ల రూపాయలని ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు మేము ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చినాం. నీ దగ్గర లెక్క ఉన్నది, బయటిది ఫీజు రియంబర్స్మెంట్ లెక్క. గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి బాకీ 2,300 కోట్లు కూడా మా ప్రభుత్వం కట్టింది, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు మేము పెట్టిపోయిన బాకీ ఎంత? 2 సంవత్సరాలు కరోనా పీరియడ్లో ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కాక పెట్టినటువంటి బాకీ 2,800 కోట్లు మాత్రమే. నువ్వు వచ్చిన పంచాలు 3 ఏళ్ళకేంచి ఇక నువ్వు నీ మాషలో చెప్పాలని నువ్వేం బిగినావు చెప్పు. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ మీద నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఈరోజు నువ్వు ఎంతకు దిగజారినావంటే
ఎన్ని జీవోలు తీస్తావో తెలియదు నీకు. జీవో నెంబర్ 7 అంటావు, జీవో నెంబర్ 8 అంటావు, జీవో నెంబర్ 9 అంటావు, వాళ్ళ అకౌంట్లోనే పైసలు వేస్తా అంటావు. ఇప్పటివరకు రూపాయి దిక్కులేదు. ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా మూతపడే స్థితికి వస్తున్నాయి. గ్రామాలలో అడ్మిషన్లు తీసుకోవట్లేదు పేద విద్యార్థులు. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతోటి ప్రతి దళితుడు, ప్రతి బీసీ, ప్రతి వెనుకబడ్డటువంటి అప్పర్ క్యాస్టులు కూడా ఇంజనీరింగ్ చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండు. దానిలో ఒక కండిషన్ కూడా పెట్టిర్రు ఆ రోజుల్లో. 35,000 మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఒకటే ర్యాంకు నుంచి 10,000 ర్యాంకు వరకు వచ్చినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి ఏ విద్యార్థికైనా మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఎంత ఫీజు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పేసి ఆ రోజు పెడితే దాన్ని కేసీఆర్ గారు ఇంకింత అద్భుతంగా తీసుకుపోయి ఆ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంజనీరింగ్ చదువులోకి రావాలి, మెడికల్ కాలేజీలోకి రావాలని చెప్పేసి ఆ రోజు ఎన్ని ఉండే రాష్ట్రంలో? 5 మెడికల్ కాలేజీలు ఉండే. అవి ఈరోజు 26కు పెరిగినాయి. ప్రభుత్వ మెడికల్గా 21 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అదేవిధంగా 1000 గురుకులాలు పెట్టిండు. ఒకవేళ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వేరే దేశానికి పోయి చదువుకుంటా అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చిండు. నువ్వేమి ఇచ్చినావు? ఇంతవరకు ఒక ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి చెప్పు, లేకపోతే నువ్వు పెట్టినటువంటి ఒక గురుకులం గురించి చెప్పు. ఈరోజు గురుకులం విద్యార్థులు అంతా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతారు. టీచర్లు ఉండట్లేదు. టీచర్లను తిడతావు, విద్యార్థులను తిడతావు. ఎవరైనా ఉద్యోగాలు అడిగితే మీరు మందాకి చచ్చిపోరు అంటారు. ఏం మాట్లాడుతుర్రు అసలు? నువ్వు ఏమున్నది? ఏం లేదు. ఎస్బీఐ భూములు అమ్ముకుందామా, లేకపోతే హైడ్రాన్ పంపించి భూములు కబ్జా చేద్దామా, లేకపోతే గతంలో మా కేటీఆర్ గారు చెప్పినట్టు నిషేధిత జాబితాలో 16,000 అంటే ఎకరాలు ఉంటే దాని 1,00,000 ఎకరాల, 1,00,000 ఎకరాలు, 16 లక్షల ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలకు తీసుకుపోయాను. అవన్నీ కూడా బ్లాక్మెయిలింగ్ చేయాలి, పైసలు దొబ్బాలి. నువ్వు ఒక బ్లాక్మెయిలర్ తయారైన ఈ రాష్ట్రంలో. ఇంజనీర్ల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి కొడతాం. ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు చాలా తక్కువ. ఇంజనీర్లకు ఉద్యోగాలు వచ్చే ప్రైవేట్ సెక్టర్లో వస్తాయి. నువ్వేం చెప్పాలి? రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాలి. గతంలో నువ్వు ఏది క్యాన్సర్ రాష్ట్రమని, ఎయిడ్స్ రాష్ట్రమని, బీమా వచ్చిందని నువ్వు చెప్పులు దొంగ అనుకొని చెప్పుకున్నావు. ఏం చెప్పినావు మేము? అరే మా దగ్గర స్కిల్డ్ పర్సన్స్, స్టూడెంట్స్ ఉన్నారు, అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. మీరు ఏ విదేశీ కంపెనీలు రండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మేము మ్యాన్ పవర్ని ఇస్తాం, మీకు కావాల్సినంత మానవ వనరులు ఉన్నాయని చెప్పాలి. అది చెప్పకుండా నువ్వు ఏ మీటింగ్ పోయినా విద్యార్థుల మీటింగ్ పెడతావు, కేసీఆర్ని తిట్టిపోతావు. టీచర్ల మీటింగ్ పెడతావు, విద్యార్థులను తిడతావు, టీచర్లను తిడతావు. ఉద్యోగస్తుల మీటింగ్ పెడతావు, నా దగ్గర రూపాయి లేదు, నన్ను చెప్పులు దొంగలో చూస్తారు, ఢిల్లీకి పోతాను. మరి ఢిల్లీకి ఏమిటి పోతాను? ఎన్నిసార్లు పోయినావు ఢిల్లీకి? చూడు పక్క రాష్ట్రం వాడు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే పక్క రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పినావు కదా. ఆడు ఇలా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకున్నాడు, అమరావతి నిర్మాణానికి డబ్బులు తెచ్చుకున్నాడు, ఆడ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టిస్తాను. నువ్వేం పెట్టిస్తాను మరి? రాహుల్ గాంధీకి ట్యాక్సులు కట్టుడు తప్పితే ఏదైనా ఉందా అసలు నీ దగ్గర? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నువ్వు ఇంతవరకు ఏం చేయలే. అది చెప్పే కెపాసిటీ నీకు లేదు, చేసి చెప్పుకునే కెపాసిటీ లేదు. కాబట్టి ఏదో విధంగా కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, వెళ్ళిపోవాలి ప్రెస్ మీట్. ఆ తిట్లతాడే మేమేం చేయాలి? మళ్ళీ ఆయనని తిట్టాలి. ఇదే పని. ఇప్పుడు ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి. నువ్వు దావోస్ పోయినావు. అరే మా చదువు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు దావోస్ పోయినావు, దావోస్ నుంచి ఎన్ని కంపెనీలు తెచ్చినావు చెప్పు. పోనీ మేమన్నా ర్యాంకులు కొట్టి చదువుకున్నాం, మా ర్యాంకు కార్డులు కావాలంటే ఇప్పటికి ఉన్నాయి. మా ఇంజనీర్లు అందరూ ర్యాంక్ కార్డులు కావాలంటే నీకు జిరాక్స్లు తీసి పంపిస్తాం. నువ్వు మన ప్రభుత్వ పైసలు పెట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నావు, స్పీచ్ మొత్తం ఆకుండా ఇంగ్లీష్లో మాట్లాడి చూద్దాం. మరి నీకెంత చదువుతావో తెలుస్తాం. ఆడపోయి ఏం చేసి ఇచ్చినావో తెలుస్తుందిగా మాకు. నీకు ఏం కావాలి? అందాల పోటీలు కావాలి, ఫుట్బాల్ మ్యాచ్లు కావాలి, అది కిక్కు గోల్లోకి పడేది. నువ్వు ఎందుకు ఆడినా కూడా ఎవరిని తెలియదు. నువ్వు డ్రెస్ వేసుకొని వచ్చినావు, కానీ మెస్సీ అయితే డ్రెస్ కూడా వేసుకోలేని ఇది నిన్ను చూడలేక. ఈ దుస్థితిలో రాష్ట్రాన్ని పెట్టి నువ్వు ఇంజనీర్లను తిడతావు. దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక్కటే అంటున్నా, నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి కూడా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చినో చెప్పు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో పేదవాడికి చదువుకునే హక్కు ఉందా లేదా అది డిక్లేర్ చేయి ఫస్ట్. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి, కేసీఆర్ గారు నోటిఫికేషన్ల గురించి మాట్లాడతారు, నిరుద్యోగ నోటిఫికేషన్ గురించి. కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మొత్తం 2,32,308 నోటిఫికేషన్లు ఇచ్చినాం.
వాటితో పాటు అంటే పర్మిషన్ ఇచ్చింది ఆర్థిక శాఖ. దాని ద్వారా మేము 2,02,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. 1,60,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భర్తీ చేసినాం. 42,000 ఎగ్జామ్ కండక్ట్ చేసి పెట్టేసినాం. నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చిన ఏంది నోటిఫికేషన్లు 12,552 నోటిఫికేషన్లు ఇచ్చినాను. ఈ నోటిఫికేషన్ని ఇక కేసీఆర్ నోటిఫికేషన్ నేను చూపిస్తా. 2 నోటిఫికేషన్లు ఉన్నాయి నా దగ్గర. ఈ 2 నోటిఫికేషన్లు చూడు, మేమేం దాచిపెడతలేము. ఈ 2 నోటిఫికేషన్లు తీసిన తర్వాత మేము దేంట్లో ఎన్నెన్ని ఇచ్చినామో కూడా ఉద్యోగాలతో సహా చెప్తాం. ఎవడన్నా చర్చకు వస్తారో రండి. ఏది పడితే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇంజనీర్లు వేస్ట్ అంటావు, స్టూడెంట్లు వేస్ట్ అంటావు. సరే నీ చక్కదనం అంతా మంచిగా ఉంది కదా, మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి బాగా లాస్ చెప్పొచ్చినావు కదా, 1000 కోట్లు ఇస్తాను కదా, ఎన్ని కోట్లు ఇచ్చినావు చెప్పు మా యూనివర్సిటీకి. మహిళా యూనివర్సిటీ పోయినావు 500 కోట్లు ఇస్తాను, ఎన్ని ఇచ్చినావు చెప్పు. నేనేమంటున్నా అంటే నువ్వు ఇచ్చినటువంటి బడ్జెట్ గురించి చెప్పు, నువ్వు ఇచ్చినటువంటి వాటి గురించి చెప్పు. ఇక ఈ రాష్ట్రంలో ఎంత దరిద్రంగా సంఘాలు తయారైనాయి అంటే, గవర్నమెంట్ స్కూల్ బంద్ చేస్తా అంటే ఒక్క టీచర్ ఎమ్మెల్సీ సెలెక్ట్ అయినా కూడా మాట్లాడు, ఒక్క టీచర్ల సంఘం కూడా మాట్లాడదు. అది కూడా మేమే మాట్లాడాల్సిన పరిస్థితి. ఇంజనీర్ల గురించి మాట్లాడితే గవర్నమెంట్ ఇంజనీర్లు రెస్పాండ్, ఎందుకంటే ఆ విధంగా ఇక్కడ నియంత్రణతో కూడా ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎవడన్నా కొంచెం అటు ఏమున్నది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏసీబీ రైడింగ్ చేపియాలి, 100 కోట్లు 1,00,000 కోట్లను చూపెట్టాలి. అవి ఏడేడునే మరి చూపెట్టు. ఒక్కటే పని పెట్టుకున్నాడు, కించపరచడం, విద్యార్థులను కించపరచడం, ఇంజనీర్లను కించపరచడం, టీచర్లను కించపరచడం, ప్రతిపక్షాలను కించపరచడం. నాకెందుకో గమ్మత్ అనిపిస్తుంది. మరి 10,000 కోట్ల బాకీ ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిక్లేర్ చేస్తే, ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడు ఇక్కడనే అడుగుతాడు, పక్క రాష్ట్రంలో బీజేపీ ఎంపీ కదా ఆయన మరి ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ధర్నా పెట్టింది చూడలే నేను. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా. దొందే బీజేపీ కాంగ్రెస్ అంటే టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కలిసే రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో ఇయ్యలే కాబట్టి నేను అంటే మీ గురువు ఇయ్యలే కాబట్టి శిష్యుని ఇయ్యవా? మీ గురువు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతలేరు కాబట్టి నువ్వు కూడా ఏం ప్రాజెక్టులు కట్టవా? ఆయన మోటార్ లాంచ్ చేయగానే ఈయన మోటార్ లాంచ్ చేస్తాడు. అంటే ఆయన ఇస్తాడు ఏంది? ఆయన చూసుకొని బతుకుతానవా? తెలంగాణ స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని గురించి మాట్లాడకుండా రోజు ఈ బూతుల పంచాయతీ ఏందో నాకు అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు ఇదే భాష మాట్లాడితే ఇంతకంటే దిగజారినటువంటి భాష మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా మీకు దమ్ముంటే, మీ గుండెలో దమ్ముంటే, ఇంకో వాడలే నేను, మీ గుండెలో దమ్ముంటే మీరు ఇంతవరకు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి బయట పెట్టండి. ఇక లేకపోతే ఇంకో పదం వాడాల్సి వస్తుంది. దయచేసి నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు ఇంజనీర్ల గురించి నువ్వు మాట్లాడడం కావచ్చు, విద్యార్థుల గురించి మాట్లాడడం చాలా తప్పు. ఇది సరైనటువంటి విధానం కాదు. థ్యాంక్ యూ.